హంగేరీ జానపదాలు. రాకుమారి ఉప్పు కథ. అనగనగా ఒక వృద్ధ రాజు ఉండేవాడు. అతనికి 3 రాజ్యాలతో పాటు 3 కుమార్తెలు ఉండేవారు. ఆ రాజు తన కుమార్తెలకు తాను చనిపోవడానికి ముందే మంచి వరులను చూసి వివాహం చేయాలనుకున్నాడు. కానీ వారిలో ఎవరికి తన రాజ్యాలలో అత్యంత అందమైన రాజ్యాన్ని ఇవ్వాలో ఆయనకి తెలియలేదు. తనను అందరికంటే ఎక్కువగా ప్రేమించే కూతురికే ఆ అందమైన రాజ్యాన్ని ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. తన కుమార్తెలను నీ తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నారు అని అడగగా పెద్ద కుమార్తె, నాన్నగారు, నేను మిమ్మల్ని పావురాలు ధాన్యమును ప్రేమించినంత ప్రేమిస్తున్నాను. నీ సంగతి ఏమిటమ్మా? నాన్నగారు, నేను మిమ్మల్ని వేసవిలో వీచే చల్లని గాలి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మరి నీ సంగతి ఏమిటి అని చిన్న కూతుర్ని అడిగాడు. నాన్నగారు, నేను మిమ్మల్ని మనుషులు ఉప్పుని ఎలా ప్రేమిస్తారో అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఏమిటి? ఉప్పులాగా? కృతజ్ఞురాలా! నిన్ను ఇన్ని సంవత్సరాలు ప్రేమగా పెంచింది దీనికోసమా? ఇక నుంచి నువ్వు నాకు కనిపించకు. రాజ్యం విడిచి వెంటనే వెళ్ళు. ఆమె ప్రజలు ఎంతగా ఉప్పును ప్రేమిస్తారో తన తండ్రికి అర్థమయ్యేలా చెప్పాలనుకుంది. కానీ రాజు వినిపించుకోలేదు. ఆమె ఏడ్చి వేడుకున్నా రాజు కరుణించలేదు. కోట నుండి బహిష్కరించాడు. ఆ బాధతో ఆ రాకుమారి నడిచింది. ఆమె దుఃఖాన్ని దిగమింగి చివరికి ఒక పెద్ద అడవిని చేరుకుంది. అక్కడ ఆమెకి ఒక చెట్టు లోపల తొర్ర కనిపించింది. ఆ చెట్టు తొర్రలో తలదాచుకుంది. అక్కడే తన ఆశ్రయం ఏర్పాటు చేసుకొని అడవిలో దొరికే రుచికరమైన పళ్ళు కాయల్ని తింటూ జీవించసాగింది. ఒకరోజు తన పొరుగు రాజ్యానికి చెందిన యువరాజు వేటాడడానికి అటుగుండా వచ్చాడు. అతను ఒక జింకను వెంబడిస్తూ ఉండగా అక్కడ ఎవరో ఉన్నారు అని గమనించాడు. కానీ యువరాజును చూసిన వెంటనే ఆమె భయంతో చెట్టు లోపలికి వెళ్ళి దాక్కుంది. ఆ అందమైన యువరాజు వెంటనే ఆ చెట్టు తొర్రలోకి చూస్తూ ఇలా అరవసాగాడు, ఎవరున్నారక్కడ? కానీ రాజకుమారి స్పందించలేదు. ఎవరున్నారక్కడ? మర్యాదగా మాట్లాడండి, మాట్లాడకపోతే నా తుపాకీతో కాలుస్తాను. భయపడిన రాకుమారి చివరికి బయటకు వచ్చింది. అందంగా అమాయకంగా ఏడుస్తూ నిలబడింది. ఆమెను చూసిన యువరాజు వెంటనే ప్రేమలో పడ్డాడు. ఆమెను తన గుర్రం మీద కూర్చోబెట్టుకొని తన కోటకి తీసుకువెళ్ళాడు. వాళ్ళ పెళ్లి ఎంతో అద్భుతంగా జరిగింది. అతిథులతో ఆడంబరాలతో ఘనంగా జరిగింది. ఆ యువ దంపతులిద్దరూ చిలుకా గోరింకల్లాగా ఆనందంగా జీవించసాగారు. కాలం గడిచింది. ఒకరోజు యువరాజు తన భార్యతో, నిజం చెప్పు, నీ తండ్రి నిన్ను ఎందుకు వెళ్ళగొట్టాడు? ఆమె తన కథ మొత్తం యువరాజుకు చెప్పింది. అంతేనా కారణం? అప్పుడు యువరాజుకి ఒక ఆలోచన వచ్చింది. తక్షణమే వృద్ధరాజుకు ఒక లేఖ పంపించి తన కోటకు ఆహ్వానించాడు. జరిగిన విషయాలు తెలియని వృద్ధరాజు మరుసటి రోజే తన బంగారు రథంలో ఆ కోటకి వచ్చాడు. యువరాజు అతన్ని అత్యంత అందమైన గదికి తీసుకువెళ్ళి భోజనం చేయడం కోసం కూర్చోబెట్టాడు. కానీ సేవకులు ఆయనకి ఉప్పులేని వంటకాలు వడ్డించారు. మాంసానికి కూడా రుచి లేదు.
రాజు బాగా తిన్నాడు, కానీ భోజనం వల్ల తృప్తి కలగలేదు. ఆయన కొంతసేపు మౌనంగా ఉన్నాడు. చివరికి, ఏమిటి వంటలు? నీ వద్ద ఉన్న వంటవాడికి వంట చేయడం రాదు కాబోలు. ఉప్పు లేకుండా వంట చేశాడు. మీకు ఉప్పు నచ్చదని విన్నాను మహారాజా, అందుకే ఈ ప్రత్యేక వంటలు చేయించాను. అలా అని ఎవరు చెప్పారు? ఇంకెవరు? మీ కుమార్తె చెప్పింది కదా మరి. అప్పుడు ఆ రాకుమారి ఆ రాజు ముందు నిలబడింది. రాజుకి ఆనందంతో కన్నీళ్లు తిరిగాయి. తండ్రి కూతుర్లు ఆలింగనం చేసుకున్నారు. వంటలో ఉప్పు గొప్పతనం అర్థం చేసుకున్నాడు. తన కూతురు ఆ రోజు ఎందుకలా చెప్పిందా అని కనువిప్పు కలిగింది. రాజు తన అందమైన రాజ్యాన్ని తన చిన్న కుమార్తెకి ఇచ్చాడు. అందరూ ఆనందంగా జీవించసాగారు.